గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చేష్టల్ని చూస్తుంటే సామాన్య భారతీయులకే కోపం వస్తుంది. ఆ దేశంలోని లీడర్లు మన ఇండియాను ముక్కలు చేస్తాము అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. అక్కడి ఇస్లామిక్ రాడికల్స్ హిందువుల్ని టార్గెట్ చేసి అతి కిరాతకంగా చంపుతున్నారు. ఈ మొహమ్మద్ యూనస్ చైనాతో చేతులు కలిపి మన ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. ఇలా ఏ విధంగా చూసినా బంగ్లాదేశ్ ఇండియాను శత్రువుగా చేసి అన్ని విధాలుగా టార్గెట్ చేస్తుంది. అలాంటప్పుడు మన భారత్ బంగ్లాదేశ్ పైన ఎందుకు దాడి చేయట్లేదు? మనం పాకిస్తాన్ పైన అనేకసార్లు యుద్ధం చేసి వారిని ఓడించాము. చైనాతో కూడా యుద్ధం చేశాము. అలాంటిది బంగ్లాదేశ్, ఇది మన దేశంలో ఒక రాష్ట్రమంతా ఉంటుంది. అలాంటి ఒక చిల్లర దేశానికి మనం స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వీళ్ళను మనం కంట్రోల్లో ఎందుకు పెట్టలేకపోతున్నాం? కొంపదీసి మన ఇండియా బంగ్లాదేశ్కి భయపడుతుందా? ఎందుకంటే ప్రజెంట్ బంగ్లాదేశ్కి సపోర్ట్గా పాకిస్తాన్, చైనా, ఈవెన్ అమెరికా సపోర్ట్ కూడా బంగ్లాదేశ్కి ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ని ఈ విధంగా సర్వనాశనం చేసిందే అమెరికా. వాళ్ళకు బంగ్లాదేశ్కి చెందిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలి. దానికోసం బంగ్లాదేశ్ని ఏం చేయడానికైనా అమెరికా వెనకాడదు. ఓవరాల్గా అసలు భారత్ బంగ్లాదేశ్ పైన ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? మనం ఎందుకు సైలెంట్గా ఉంటున్నాము? మన భారత్ ఇంటర్నల్గా ఏదైనా ప్లాన్ చేస్తుందా? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. ప్రజెంట్ మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో యుద్ధాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్కి యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అండ్ ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ మధ్య కూడా వాతావరణం వేడెక్కింది. ఈ పరిస్థితులు మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తాయి. వార్ లాంటి సిచ్యువేషన్ ఏర్పడితే పరిస్థితులు మరింత వరస్ట్గా మారుతాయి. ఇలాంటి సమయంలో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని సేవ్ చేయాలి అంటే దానికి బెస్ట్ ఆప్షన్ ఎఫ్డి. ఇందులో బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మీ డబ్బుకి, ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి రిస్క్ ఉండదు. అది ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వదు. రీసెంట్ టైమ్స్లో ఫిన్టెక్ కంపెనీలు టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్లు తీసుకువచ్చి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేకుండా వాళ్ళ యాప్ త్రూ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటిలో ఒక యాప్ ఈ స్టేబుల్ మనీ. ఇది ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కొరకు ఒక సేఫ్ ప్లాట్ఫామ్. అయితే చాలా వరకు బ్యాంకులు ఎఫ్డీల పైన 5% ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తాయి. ఈ స్టేబుల్ మనీ ద్వారా మీరు సింపుల్, సెక్యూర్డ్ అండ్ స్మార్ట్గా ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యోదయ బ్యాంక్ రెగ్యులర్ సిటిజన్స్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి 8% ఇంట్రెస్ట్ రేట్ అందిస్తుంది. ఇది సేవింగ్ అకౌంట్స్ అందించే రిటర్న్స్ కంటే 3 రెట్లు ఎక్కువ. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆర్బీఐ సబ్సిడీ అయిన డిఐసిజిసి పర్ బ్యాంక్ అండ్ పర్ పాన్ కార్డ్ ప్రతి ఒక్క ఎఫ్డీకి అప్ టు 5 lakh ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ స్టేబుల్ మనీ యాప్లో మీరు 200+ బ్యాంకుల ఎఫ్డీలను కంపేర్ చేయవచ్చు. అండ్ ఆల్సో ఈ యాప్తో మీరు డైరెక్ట్గా 9 బ్యాంక్స్ అండ్ 3 ఎన్బిఎఫ్సిస్లో ఇన్వెస్ట్ కూడా చేయవచ్చు. కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్స్ ఇన్స్టాంట్ విత్డ్రావల్ ఆప్షన్ ఆఫర్ చేస్తున్నాయి. దాంతో అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పడుతుంది. ఈ ఎఫ్డీ కోసం మీరు న్యూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ ఎఫ్డీ కన్ఫర్మేషన్ డైరెక్ట్గా బ్యాంక్ నుంచి వయా ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా వస్తుంది. దీంతో పాటు మీరు మీ ఎఫ్డీస్ అన్నిటినీ ఒకే యాప్లో ట్రాక్ చేయవచ్చు. ఇదంతా ట్రాన్స్పరెంట్ అండ్ సీమ్లెస్ ప్రాసెస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టేబుల్ మనీ అనేది యూజర్స్ని బ్యాంక్తో డైరెక్ట్గా కనెక్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఈ స్టేబుల్ మనీలో ₹1 కూడా డిపాజిట్ అవ్వదు. మీరు చేసే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా బ్యాంక్లోనే డిపాజిట్ అవుతుంది. అండ్ మీరు ఎఫ్డీ బుకింగ్ చేసుకున్నాక డైరెక్ట్గా బ్యాంక్ నుంచి టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఈమెయిల్స్ వస్తాయి. 40 లక్షల కంటే ఎక్కువ మంది తమ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ కొరకు ఈ స్టేబుల్ మనీని ట్రస్ట్ చేస్తున్నారు. మీరు సేఫ్ అండ్ గ్యారెంటీడ్ గ్రోత్ కోసం చూస్తున్నట్టయితే ఎఫ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇక మెయిన్ టాపిక్కి వస్తే, ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఒక అతిపెద్ద పొలిటికల్ డ్రామా జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ అందరూ ఈ మొహమ్మద్ యూనసే ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్తున్నారు. డిసెంబర్ 11వ తేదీన బంగ్లాదేశ్లో ఎలక్షన్ డేట్ని ప్రకటించారు. బంగ్లాదేశ్లో 12 ఫిబ్రవరి 2026 నుంచి ఎలక్షన్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఈ డేట్ని ప్రకటించిన నెక్స్ట్ రోజే షేక్ హసీనాను దేశం నుంచి వెళ్ళగొట్టేందుకు జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్లో మేజర్ రోల్ ప్లే చేసిన ఈ యంగ్ లీడర్
ఉస్మాన్ హదీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. చంపింది ఎవరు ఏంటి అనే విషయాలు ఏమాత్రం ఇన్వెస్టిగేట్ చేయకుండా ఈ మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇది చేసింది ఇండియాని అంటూ మనల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇండియా చాలా స్ట్రిక్ట్గా ఈ ఇన్సిడెంట్కి మాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పేసింది. కానీ యూనస్ గవర్నమెంట్ మాత్రం అక్కడి ప్రజల్ని మన ఇండియాకు అగెన్స్ట్గా మొదటి నుంచే రెచ్చగొడుతూ ఉంది. ఆ తర్వాత దీపు చంద్రదాస్ అనే ఒక హిందువుని భారత్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్న ఈ యూనస్ సపోర్టర్స్ రాడికల్ ముస్లింలు అతి దారుణంగా బతికుండగానే అతన్ని కాల్చేశారు. ఇలా ఆ దేశంలో కంప్లీట్ వైలెన్స్ జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా ఆలోచించండి. బంగ్లాదేశ్లో ఇలా వైలెంట్ ప్రొటెస్టులు జరిగితే దేశంలో పరిస్థితులు సరిగా లేవు అని చెప్పి జరగబోయే ఎలక్షన్స్ని కూడా పోస్ట్పోన్ చేస్తారు. దీనివల్ల బెనిఫిట్ అయ్యే ఒకే ఒక వ్యక్తి ఈ మొహమ్మద్ యూనస్ గాడు. అందుకే ఇప్పుడు ఈ చనిపోయిన ఉస్మాన్ హదీ తమ్ముడు కూడా మీడియా ముందుకు వచ్చి మా అన్నను చంపింది మొహమ్మద్ యూనసే, అతను అధికారంలో ఉండేందుకు ఇలా దేశంలో వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అని ఓపెన్గా బ్లేమ్ చేశాడు. షేక్ హసీనా ఎలా అయితే దేశం నుంచి పారిపోయిందో సేమ్ అదే గతి నీకు పడుతుంది అని మొహమ్మద్ యూనస్కి వార్నింగ్ ఇస్తున్నాడు. మెల్లగా ఈ యూనస్ గాడు చేస్తున్న పొలిటికల్ డ్రామా, డర్టీ పాలిటిక్స్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. వీడికి అగెన్స్ట్గా ఇప్పుడు చాలామంది వాయిస్ని రేస్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ మొహమ్మద్ యూనస్ యాంటీ ఇండియా పనులు చేయడం ఆపలేదు. వీడు ఇప్పుడు పాకిస్తాన్తో మిలిటరీ అగ్రిమెంట్ చేయబోతున్నాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం బంగ్లాదేశ్ పైన ఎవరైనా దాడి చేస్తే అది పాకిస్తాన్ పైన కూడా దాడి చేసినట్టే. దాంతో బంగ్లాదేశ్ని కాపాడడానికి పాకిస్తాన్ ముందుకు వస్తుందట. అలాగే ఈ మొహమ్మద్ యూనస్ గాడు బంగ్లాదేశ్లో ప్రజలకు తినడానికే సరైన తిండి దొరకని సమయంలో బిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వెపన్స్ని కొంటున్నాడు. అయినా బంగ్లాదేశ్ లాంటి దేశానికి వెపన్స్ ఎందుకు? వీళ్ళ చుట్టూ మనమే ఉన్నాం. మనం వీళ్ళపైన దాడి చేస్తేనే కదా వీళ్ళకు ఆయుధాలు అవసరం. అంటే వీళ్ళు మన దేశం పైన యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మన ఇండియా అనేక సంవత్సరాల నుంచి ఈ బంగ్లాదేశ్ని ఫ్రీగా పోషిస్తుంది. వాళ్ళకు అన్ని రకాలుగా మనం హెల్ప్ చేస్తున్నాం. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారు. మీరు నమ్మరు, రీసెంట్గా పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు వార్నింగ్ వచ్చింది. ఇండియా, మీరు బంగ్లాదేశ్ పైన దాడి చేస్తే మేము మీ పైన దాడి చేస్తామని ఈ పాకిస్తాన్ చిల్లర దేశం మనకు వార్నింగ్ ఇస్తుంది. పాకిస్తాన్కి మన ఇండియాకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఉందా? మనం ఎన్నిసార్లు ఈ పాకిస్తాన్ని తన్నినా వాళ్ళకు బుద్ధి రాదు. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ని క్రియేట్ చేసిందే మనం. 1971 కన్నా ముందు బంగ్లాదేశ్ని పాకిస్తాన్ ఆర్మీ రూల్ చేసేది. బంగ్లాదేశ్ ప్రజలపైన పాకిస్తాన్ ఆర్మీ చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు అంతా ఇంత కాదు. దాదాపు 30 లక్షల మంది బంగ్లాదేశీ సామాన్య ప్రజల్ని పాకిస్తాన్ ఆర్మీ అతి కిరాతకంగా చంపేసింది. అక్కడి మహిళల్ని ఆర్మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బలాత్కారం చేసేవారు. అప్పుడు బంగ్లాదేశ్లో ఒక లీడర్ పుట్టాడు. అతనే షేక్ హసీనా తండ్రి అయిన ముజబుర్ రెహమాన్. ఇతను మన ఇండియా సహాయంతో మన వేల మంది సైనికులు బంగ్లాదేశ్లో ఎంటర్ అయి అక్కడి లోకల్ ప్రజలకు, లోకల్ ఆర్మీకి సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఆర్మీని అక్కడి నుంచి పారిపోయేలాగా చేశారు. ఆ విధంగా 1971 తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. మన భారత్ పాకిస్తాన్ని తరిమేసి ఆ దేశాన్ని క్రియేట్ చేసి బంగ్లాదేశ్ ప్రజలకు ఇచ్చింది. 1971 వార్ జరుగుతున్నప్పుడు వీడు ఉన్నాడు. వీడికి అన్నీ తెలుసు. అయినా కూడా వీడిప్పుడు ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ పాకిస్తాన్తో చేతులు కలిపి సహాయం చేసిన మన ఇండియాని బంగ్లాదేశ్ ప్రజలకు శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజం చెప్తున్నాను, వీడి ఫేస్ చూసినప్పుడల్లా వయసు పెరిగినంత మాత్రాన, బాగా చదువుకున్నంత మాత్రాన ఒక మనిషి గొప్పవాడు, గుణవంతుడు, గొప్ప లీడర్ అవుతాడు అనుకోవడం కరెక్ట్ కాదు అని క్లియర్గా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో ప్రజెంట్ ఉన్న యువతకి 1971 కన్నా ముందు హిస్టరీ తెలియకపోవచ్చు. కానీ ఈ చిల్లరగాడికి తెలుసు కదా. తెలిసి కూడా బంగ్లాదేశ్ని సర్వనాశనం చేసే పనులను వీడిప్పుడు చేస్తున్నాడు. రీసెంట్గా బంగ్లాదేశ్లో ఉన్న రష్యన్ హై కమిషన్ యూనస్ గవర్నమెంట్కి ఈ విధంగా చెప్పింది, 1971లో మీకు భారత్ ఎంతగానో సహాయం చేసింది. మీ దేశం ఏర్పడడానికి భారతే కారణం. అలాంటి మీరు భారత్తో ఎందుకు వైరాన్ని పెట్టుకుంటున్నారు?
ఆ మిస్టేక్ని చేయకండి. వెంటనే ఇండియాతో రిలేషన్స్ని నార్మల్ చేసుకోండి అని ఒక సాఫ్ట్ వార్నింగ్ని ఇచ్చింది. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా బంగ్లాదేశ్లో ప్రజలు అండ్ అక్కడి యంగ్ లీడర్లు మారేలా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేయబడి ఉన్నారు. ప్రజెంట్ బంగ్లాదేశ్లో యూత్ ఏం చేస్తుందో తెలుసా? ఆ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన ముజబుర్ రెహమాన్ అండ్ అతని ఫ్యామిలీకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని అండ్ విగ్రహాల్ని ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళను హిస్టరీ నుంచి కంప్లీట్గా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వీళ్లకు బద్ద శత్రువు అయిన ఒకప్పుడు వీళ్ళ తాత ముత్తాతల్ని వేటాడి మరి చంపిన పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారు. మీరు నమ్మరు, ఆ దేశంలోని పెద్దవాళ్ళు ఇదిగో ఇలాంటి దిమాగ్ లేని ముసలోళ్ళు మొహమ్మద్ అలీ జిన్నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ జిన్నా ఎవడు అంటే పాకిస్తాన్ని క్రియేట్ చేసిన లీడర్ అండ్ బంగ్లాదేశ్లో దాదాపు 30 లక్షల మందిని చంపమని మిలిటరీకి ఆర్డర్ ఇచ్చిన లీడర్. అలాంటి క్రిమినల్ బర్త్డేని ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు సెలబ్రేట్ చేస్తున్నారు, వాన్ని పొగుడుతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు బంగ్లాదేశ్ మన ఇండియాకు ఒక అతిపెద్ద సెక్యూరిటీ ఛాలెంజ్గా మారింది. ఇప్పుడు కొత్తగా ఆ దేశంలోకి వస్తున్న లీడర్లు యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాళ్ళు రిపీటెడ్గా మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని ఆక్యుపై చేయాలి అని మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు మన ఇండియా నుంచి కూడా ప్రజలు మోడీ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ పైన యుద్ధం చెయ్యండి, బంగ్లాదేశ్లోని ఈ 2 ప్రాంతాలని ఆక్యుపై చెయ్యండి అని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే బంగ్లాదేశ్లో ఈ పైన ఉన్న భాగం మొత్తాన్ని రంగ్పూర్ డిస్ట్రిక్ట్ అంటారు. దీన్ని మనం ఆక్యుపై చేసుకోగలిగితే మనకు బలహీనతగా ఉన్న సిలిగురి కారిడోర్ ఎక్స్పాండ్ అవుతుంది. దాంతో భవిష్యత్తులో బంగ్లాదేశే కాదు, చైనా, పాకిస్తాన్ కలిసి వచ్చినా మనం ఈ ఏరియా విషయంలో వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. రెండో ప్రాంతం ఇదిగో ఈ చిట్టాగాంగ్. ఈ ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకుంటే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సముద్ర యాక్సెస్ లభిస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఇండియా ట్రేడ్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఇలా జరిగితే ఈ మొహమ్మద్ యూనస్ గాడు మన చైనాకు వెళ్ళి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నీ ల్యాండ్ లాక్డ్ రీజియన్స్ అని మాట్లాడాడు. వాడికి సమాధానం ఇచ్చినట్టుగా అవుతుంది. అండ్ బంగ్లాదేశ్ ఇంకోసారి మన భారత్ గురించి మాట్లాడడానికి వణికిపోతుంది. నిజం చెప్తున్నాను, ప్రజెంట్ మన సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ ఉంటే ఈ పాటికి బంగ్లాదేశ్ పని అయిపోయేది. వాళ్ళు కామ్గా ఈ 2 ప్రాంతాలని ఆక్యుపై చేసుకునే వాళ్ళు. ఈ 2 ప్రాంతాలు మన భారత్కి సెక్యూరిటీ పరంగా చాలా అవసరం. వీటిని మనం ఆక్యుపై చేసుకోగలిగితే రాబోయే 100 సంవత్సరాల వరకు బంగ్లాదేశ్ మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడదు. వీళ్ళకు డైరెక్ట్గా చైనా సపోర్ట్ చేసినా, పాకిస్తాన్ సపోర్ట్ చేసినా, ఇంకా ఏ దేశం సపోర్ట్ చేసినా మన గురించి వీళ్ళకు మాట్లాడడానికే ఉండదు. అలాగే ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఇదిగో ఈ ప్రాంతంలో చైనా సహాయంతో ఒక ఎయిర్ బేస్ని నిర్మిస్తున్నాడు. ఇది మన సిలిగురి కారిడోర్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అది మన ఇండియాకు అతిపెద్ద ఛాలెంజ్గా మారబోతుంది. ఇలాంటివి జరగకముందే మనం ఈ ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తే బెటర్గా ఉంటుంది. మనం ఈ బంగ్లాదేశ్ పైన దాడి చేసి ఈ ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది, చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకా ప్రపంచ దేశాలు మన గురించి ఏమనుకుంటాయి? ఇప్పటి వరకు ప్రపంచం మన భారత్ని శాంతియుతమైన దేశంగా చూస్తుంది. ఇప్పుడు సడన్గా మనం ఒక దేశం పైన దాడి చేస్తే వరల్డ్ వైడ్గా మన దేశానికి ఉన్న పేరు డ్యామేజ్ అవుతుంది అని ఏమాత్రం ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఈ పని చేయకపోతే రేపు భారతే మిగలకపోవచ్చు. బంగ్లాదేశ్ లాంటి ఒక చిల్లర దేశం వార్నింగ్ ఇచ్చినా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే పని నేపాల్ చేస్తుంది, కింద శ్రీలంక, మాల్దీవ్స్ కూడా చేస్తాయి. వీళ్ళు ఆల్రెడీ ఇలా చేశారు కూడా. స్టిల్ మనం వాళ్ళతో పీస్ఫుల్గా శాంతియుతంగా ఉంటున్నాము. దీన్ని మనం మంచితనం అనుకుంటున్నాము, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని చేతకానితనంగా చూస్తున్నారు. మీరు మన ఇండియాను బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తే ఏ విషయంలో కూడా బంగ్లాదేశ్ మనకు పోటీయే కాదు. బంగ్లాదేశ్ మిలిటరీ బడ్జెట్ 1000 కోట్లలో ఉంటే మనది లక్షల కోట్లలో ఉంది. మన ఇండియా వరల్డ్లోనే 4th లార్జెస్ట్ మిలిటరీ పవర్. అలాంటి దేశానికి ఒక చిల్లర దేశం ఛాలెంజ్ చేసినప్పుడు మనం రియాక్ట్ కాకపోతే మిగతా దేశాల ముందు మన పరువు మిగలదు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇకనైనా మంచితనాన్ని కాస్త పక్కకు పెట్టి బంగ్లాదేశ్ పైన దాడి చేసి ఈ 2 ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తే బాగుంటుంది. కానీ మోడీ ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయట్లేదు? మనం ఇలా చేస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ చైనాలు ఏకమవుతాయి అని భయపడుతున్నామా? ఇలా చేస్తే అమెరికా కూడా మనకు అగెన్స్ట్గా అయిపోతుంది అని ఆలోచిస్తున్నామా?
అసలు బంగ్లాదేశ్ విషయంలో మోడీ ప్రభుత్వం నోరు మూసుకొని ఎందుకు ఉంది? రేపు బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగి కొత్త లీడర్ వచ్చినప్పటికీ అక్కడి ప్రజల సెంటిమెంట్ మన ఇండియాకు అగెన్స్ట్గానే ఉంటుంది. ఎందుకంటే షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు కూడా అక్కడి ప్రజలు యాంటీ ఇండియా సెంటిమెంట్ని క్యారీ చేసేవారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఇతర ఏ విషయాలు జరుగుతున్నా బంగ్లాదేశ్ ప్రజలు పాకిస్తాన్కే సపోర్ట్ చేసేవారు, మన ఇండియాను అపోజ్ చేసేవారు. అలాంటి ఈ చిల్లర దేశంతో మనం మంచి రిలేషన్స్ని ఎందుకు పెట్టుకోవాలి అనుకుంటున్నాము? మనం వాళ్లకు ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు మారరు. మనం వాళ్లకు ఎల్లప్పుడూ కాఫీర్సే. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ రెండు ఇస్లామిక్ దేశాలే. రెండు దేశాల ప్రజల మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది. వీళ్ళు ఎలాంటి రీజన్ లేకుండా నాన్ ముస్లిమ్స్ పైన హేట్ చూపిస్తారు. ఎస్పెషల్లీ వీళ్లకు హిందువులంటే అస్సలు పడదు. కాబట్టి వీళ్ళతో మనం మంచి రిలేషన్ని మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్. వీళ్ళు అవసరం ఉన్నప్పుడు మనతో నార్మల్గా ఉంటారు. వన్స్ అవసరం తీరాక మనం వాళ్లకు ఎప్పుడూ శత్రువులమే. ఎందుకంటే మనమంతా హిందువులం. ఇప్పుడు ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఇండియాతో మళ్ళీ రిలేషన్ని నార్మల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాకు ఇండియాతో గొడవ పడాలని లేదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సడన్గా వీడిలో మార్పు ఎందుకు వచ్చిందో తెలుసా? వీడు పవర్లోకి వస్తే బంగ్లాదేశ్ వేగంగా డెవలప్ అయిపోతుంది. బంగ్లాదేశ్ అభివృద్ధిని చూసి ఇండియా కూడా ఏడుస్తుంది అని చెప్పారు. కానీ వీడు ఆ దేశాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్కి వచ్చిన వరస్ట్ ప్రైమ్ మినిస్టర్లో వీడు టాప్లో ఉంటాడు. బై ద వే, వీడు అసలు ప్రైమ్ మినిస్టరే కాదు. కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎన్నికయ్యే వరకు వీడు పవర్లో ఉండాలి. వీడి మేజర్ పని ఎంత వీలైతే అంత తొందరగా ఎలక్షన్లు జరిపించాలి. కానీ వీడు ఎలక్షన్లు తప్ప మిగతా అన్ని పనులు చేస్తున్నాడు. ఇంత వయసు వచ్చినా, ఎంత చదువుకున్నా వీడికి ఉన్న అధికార దాహం పోలేదు. ఇంకో 5-10 సంవత్సరాల్లో వీడే పైకి వెళ్ళిపోతాడు. అలాంటి వాడు ఇప్పుడు అధికార మోహంతో బంగ్లాదేశ్ని తగలబెడుతున్నాడు. అయితే వీడి అండర్లో ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. ప్రజెంట్ బంగ్లాదేశ్లో దాదాపు 9% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడి ప్రజలు కనీస వస్తువుల్ని కొనలేకపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు ఏ మాత్రం పని పాట లేని, దిమాక్ లేని యూత్ రోడ్డు మీదకి వచ్చి విధ్వంసం క్రియేట్ చేసింది. కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఎవడు ఎంత ట్రై చేసినా బంగ్లాదేశ్ని కాపాడలేరు. ఆ దేశం మొత్తం తగలబడిపోతుంది. అలా జరిగితే మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది ఇండియా. ఎందుకంటే ఆ దేశంలో తినడానికి తిండి దొరకట్లేదు, ఉండడానికి సరైన సదుపాయాలు లేనప్పుడు అక్కడి ప్రజలంతా ఇండియాలోకి ఇల్లీగల్గా వచ్చే ప్రయత్నం చేస్తారు. లక్షల కోట్ల మంది బార్డర్ దాటే ప్రయత్నాలు చేస్తారు. అది మన ఇండియాను సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇలా జరిగితే మమతా బెనర్జీ లాంటి కన్నింగ్ లీడర్లు ఆనందపడతారు. బట్ వీళ్ళు అధికారం కోసం చేసే ఈ పని దేశ సెక్యూరిటీని కాంప్రమైజ్ అయ్యేలా చేసి దేశాన్ని నాశనం చేస్తుంది. ఇవేమీ జరగకుండా ఉండాలి అంటే వెంటనే భారత ప్రభుత్వం, మోడీ గవర్నమెంట్ బంగ్లాదేశ్ పైన యాక్షన్ తీసుకోవాల్సింది. బంగ్లాదేశ్ని ఈ విధంగా 3 ముక్కలు చేసి మన దేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ తిరిగి బంగ్లాదేశ్లోకి తరిమేయాలి. అలా చేస్తే నేను గ్యారంటీగా చెప్తున్నాను, ప్రజెంట్ మన ఇండియా గ్రోత్ ఎంత వేగంగా అయితే ఉందో దానికి 2 పెరుగుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంది? బ్యాక్గ్రౌండ్లో భారత ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేస్తుందా? లేదా మంచితనానికి పోయి మోడీ కూడా గాంధీలాగా దేశాన్ని నాశనం చేస్తాడా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. ఇక చివరగా ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లో వచ్చే ఎక్స్ట్రా 2 or 3% చిన్నదిగా అనిపించవచ్చు. కానీ లాంగ్ రన్లో ఇది ఇంట్రెస్ట్ ఇన్కమ్ పైన దాదాపు 25 to 30% ఎక్స్ట్రా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, ఇగ్నోర్ చేయకండి. ఈ స్టేబుల్ మనీ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.